హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్. అసలు ఈ చింతకాయ ఉసిరికాయ సీజన్ ఏమంట వచ్చిందో కానీ మన ప్రాణానికి ఎవ్రీడే చింతకాయ, కానీ మంచిదంటారు. శీతాకాలం ఒక్కొక్క సీజన్లో ఆ పర్టిక్యులర్ సీజన్కి రిలేటెడ్ కొన్ని వస్తుంటాయి కదా, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అట్లాంటివి. అవి తింటే చాలా మంచిదంట మనకి. అంటే ఆ సీజన్లో ఎదురయ్యే రోగాల నుంచి మనకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ మధ్యన చాలా మందిలో వస్తున్న మీద ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటున్నారు. సో అట్లాంటి వాటికి చెక్ పెట్టాలంటే సీజనల్గా వచ్చాయని తినాలి. అందులో భాగంగా నేను మన సీజన్లో విపరీతంగా వచ్చే బజ్జీ మిర్చి అండ్ ఈ సీజన్లో డిసెంబర్ జనవరిలో బాగా వచ్చే చింతకాయలు, ఈ రెండింటితోని అద్భుతమైన రెసిపీ చేస్తున్నానండి. అస్సలు తింటే తలుచుకుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయంటే చూడండి ఎలా ఏ రేంజ్లో ఉంటుందో. ఫస్ట్ దీనిలో కావాల్సిన 1.5 టీ స్పూన్ మెంతులు, ఒక 1.5 టీ స్పూన్ ఆవాలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ మూడు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇంట్లో ఆల్రెడీ నాకు పొడి ఉంది, స్టిల్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లారిటీగా తెలుస్తుందని చూపిస్తున్నాను అంతే. చేయి పెట్టేశాను కదా అని ఏదో మీరు సాయిబాబా లెవెల్లో అనుకోకండి, ఇది ఇంకా పూర్తిగా వేడెక్కలేదు, అందుకని చేయబెట్టగలిగిన. అండ్ ఇదిగోండి స్పాచులా, దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదవండి. స్పాచులా ఎప్పుడు కూడా వంటల్లో వాడచ్చు. ఎప్పుడు అంటే ఆ స్పాచులాకి రిలేటెడ్ క్వాలిటీ గ్రేడ్ ఉన్నప్పుడు వాడచ్చు, క్వాలిటీ గ్రేడ్ లేకపోతే వాడకూడదు, మంచిది కాదు, ప్లాస్టిక్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ప్లాస్టిక్ వాడకండి అని పెడుతున్నారు, కానీ ఇవి వంటింట్లో చేసే హెల్ప్ అంతా ఇంత కాదు. వాడచ్చు, మంచి క్వాలిటీ ఉన్నాయి మాత్రమే వాడాలి, అది మాత్రం గ్యారెంటీ. అప్పుడు మనకి ఎలాంటి హాని జరగదు. ఇవి ఫ్రై చేస్తున్నాను, కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వీటితో పాటు మీకు అవకాశం ఉంటే కనుక నువ్వులు కూడా ఫ్రై చేయండి. కొంచెం అది వేడెక్కినాక ఇస్తాను, ఎందుకంటే ఇవన్నీ గ్రైండ్ చేసేవి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చూద్దామా. ఉప్పు, పసుపు, చింతకాయలు, బజ్జీ మిర్చి, నువ్వులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కొద్దిగా కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కొద్దిగా బెల్లం. దట్స్ ఆల్. అన్ని ఇంట్లో ఉండేవి, మన పోపుల డబ్బాలో ఉండే వాటితోనే పని అయిపోతుంది, పెద్దగా ఏం అవసరం లేదు. మంచి కొంచెం వాసన వస్తుంది. నేను నువ్వులు కూడా వేసేస్తున్నా. నువ్వులు ఎంతంటే ఒక 50 గ్రామ్స్ నువ్వులు. సన్న సెగ మీద పని చేసుకుంటే చాలా మంచిదండి. దానికి ఎక్కువ టైం పడుతుందని అనుకుంటారు అందరూ, కాదు, పట్టదు. అసలు కర్రీకి మామూలు టేస్ట్ రాదు. మనం సిమ్ చేసి అటు ఇటు ఇంకా వేరే పనులు అట్లాంటివి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు కారం లేదు, అది చేసుకుంటాను, ఇంకేమన్నా కావాలంటే వెళ్ళి తెచ్చుకుంటాను అంటే సన్నసగ మీద చేయటం అనేది చేయకూడని పనిలాగా భావించే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చెయ్యదగ్గ పనే, చేసి తీరాల్సిన పని కూడా. అండ్ ఈలోపు ఏం చేస్తానంటే ఇదిగోండి చింతకాయలని నేను ఉడకబెడుతున్నాను. నీళ్ళలో వేసాను, నిండా మునిగే నీళ్ళలో వేసాను, ఉడకబెడుతున్నాను. అండ్ ఇది చూసారా, ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలి మీకు. ఇత్తడి గిన్నెల్లో పులుపు, టమాటా కానీ చింతకాయ కానీ చింతపండు కానీ మామిడికాయ కానీ ఇట్లాంటి పులుపు వస్తువులు ఏమైనా ఉడకపెట్టేటప్పుడు లోపల కళాయి ఉందా లేదా చూసుకోండి. లోపల కళాయి లేకుండా లోపల కూడా ఇత్తడే ఉందనుకోండి, ఇలాంటిదే ఉంటే కనుక బెటర్ నాట్ టు. ఒకవేళ చేయొచ్చు కొంతవరకు, కానీ అది ఉడకబెట్టిన వెంటనే తీసేయాలి, అందులోనే ఉంచకూడదు, ఆ గిన్నెలో ఉంచకూడదు. ఇట్స్ ఏ బిగ్ టిప్ అండి. దానివల్ల ఏంటంటే కర్రీకి కలర్ చేంజ్ అవుతుంది. అండ్ చింతపండుకి ఇత్తడికి జరిగే కెమికల్ రియాక్షన్ అనేది ఎసిడిటీని ఫామ్ చేస్తుంది కొంతమందికి, నాట్ అందరికీ. బెటర్ ఏంటంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇదిగోండి నేను స్టీల్లో ఉడకబెట్టాను ఇక్కడ వేరే కర్రీ కోసం, ఇలా ఉడకబెట్టండి. లేదా ఈ కళాయి ఉన్నాయి ఉడకబెట్టండి, లేదా ఇలాంటి ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టిన వెంటనే వేరే గిన్నెలోకి చేంజ్ చేయండి. ఆ గిన్నె స్టీల్ అయి ఉండాలి, మట్టి పాత్ర అయి ఉండాలి, కానీ అల్యూమినియం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేయండి, అసలు మీ కిచెన్లోంచి వాడొద్దు అసలు. నాన్ స్టిక్ ఒక 10-20% వరకు ఓకే, అది కూడా హై గ్రేడ్ నాన్ స్టిక్. ఇది అయిపోయింది, దీన్ని పక్కకు పెడుతున్నా. ఈ మొత్తాన్ని నేను పొడి చేసుకొని వస్తాను. సో పార్ట్ నెంబర్ 1 కంప్లీటెడ్. పార్ట్ నెంబర్ 2 ఏంటంటే కొన్ని మామూలు పచ్చిమిరపకాయలు, దొడ్డు మిర్చి కాదు ఇవి, ఈ మామూలు పచ్చిమిరపకాయలని జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటాం పచ్చగా పేస్ట్ చేయడానికి. అండ్ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో కూడా ఉల్లిపాయ అవసరం లేదు, అండ్ ఇది నిల్వ ఉంటుంది. గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పానంటే ఉల్లి వాడకంని కొంచెం తగ్గిస్తే మంచిది అంటున్నారు, కాబట్టి మళ్ళీ గ్రేవీ ఎట్లా ఇట్లా
అండ్ ఇది నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులు మీరు ఉంచుకున్న రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే బయట 1 వీక్ దాకా ఈజీగా ఉంటుంది. చేసే విధానాన్ని బట్టి ఆయిల్ అది ఎక్కువ వేసుకుంటే చూద్దాం. ఇవాళ నేను చేశాక చూడండి, ఆయిల్ కొంచెం వేస్తున్నాను నేను, జస్ట్ అది తడి తగలాలంతే. దట్స్ ఆల్ అండి. కొంచెం ఒక 3-4 మినిట్స్ ఫ్రై అయిందంతే, తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇది కూడా తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి దీన్ని కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని వస్తాను. దీన్నేమో పౌడర్ చేస్తాను, దీన్నేమో గ్రైండ్ చేసుకొని వస్తాను. సో ఇప్పుడు అసలు కథ స్టార్ట్. ఇదిగోండి, ఈ చింతపులుసు మంచిగా, ఇవి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు. 100 గ్రాముల పచ్చిమిరపకాయలకి దాదాపు 150 నుంచి 200 గ్రాముల వరకు చింతకాయలు. ఎందుకంటే మీరు తిన్న పులుపుని బట్టి, మీరు కొంచెం పులుపు తక్కువ తింటారనుకోండి, ఇది తగ్గించండి. మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటాము, నాకు నిల్వ ఉండాలి, ఇది మా పిల్లలకి ఇచ్చి పంపిస్తాను హాస్టల్కి. సో వీళ్ళ కోసం ఏంటంటే నేను చింతకాయ పులుసు ఎక్కువ పోస్తున్నాను అంతే. నాకు 200 గ్రామ్స్ తీసుకున్నాను, డబుల్ తీసుకున్నాను నేను. ఆయిల్ వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇక్కడ నిల్వ ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక ఆయిల్ ఎక్కువ వేయండి, తర్వాత పచ్చి నూనె కూడా కలపచ్చు, ప్రాబ్లం లేదు. ఈలోపు ఏం చేస్తారంటే ఈ పచ్చిమిరపకాయలని ఈ సైజు ముక్కలు కట్ చేయండి, ఇలా కట్ చేయండి. బజ్జీ మిర్చి, ఈ చింతకాయలు కూడా ఉడకబెడుతున్నాం మళ్ళీ, ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో బచ్చల కూర, పప్పు, చింతకాయ. ఈ చింతకాయ అన్ని రోజులు దాన్ని బాగా వాడతాను. ఒక 1/2 కిలోకి తక్కువ చింతకాయ తీసుకొచ్చాను, 3-4 కర్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు కాగింది. ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1-1.5 అండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కొంచెం బాగానే. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తాం. బజ్జీ మిర్చితోని నిలువ పచ్చడి పెడతామండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాం మిరపకాయలు. ఈ లోపి చింతకాయలు ఏం చేస్తానంటే, కొంచెం వేడిగా ఉంది, 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్లబడిపోద్ది. ఐస్ క్యూబ్స్ వేసి పిసికి ఆ గుజ్జు తీసుకొస్తాను. ఈ మాత్రం వేగితే చాలు. ఇదిగోండి, మన చింతపండు పులుసు వచ్చేసింది, చింతకాయ పులుసు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఇంకా ఉప్పు చాలా పడుతుంది, యాడ్ చేస్తాను. మిగతా ఆ పేస్ట్లు అన్నీ వేసాక యాడ్ చేస్తాను. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే పచ్చిమిర్చి ముక్కకు పట్టేస్తుంది ఉప్పు అంతా, అందులో ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని తక్కువ వేస్తారు ఫస్ట్ ఎప్పుడు. అండ్ కారము, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారము, ఆ పచ్చిమిర్చి కారము మనకి సరిపోతుంది అనుకుంటే ఎర్రకారం వేయక్కర్లా, కానీ నామకే వస్తే అయినా కొంచెం ఎర్రకారం వేయండి, ఇట్లా ఒక 1 టీ స్పూన్, కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం చాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, మూత పెట్టేస్తున్నాను. చింతపులుసులో ఉప్పు, పసుపు, కారంలో ఆ పచ్చిమిరపకాయలను ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. సో 2-3 నిమిషాలు అయింది, ఇట్లా ఉడుకుతుంది. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్స్, మన జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఇప్పుడు కలపచ్చు ఉప్పు. మనం మామూలుగా లేదు, ఆహా. కొద్దిగా ఉప్పు వేస్తున్నాయి, ఇంకొక 1 టీ స్పూన్. నోట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. కొంచెం సేపు ఉడకనిస్తాను. ఇందులో ఒక పచ్చిమిరపకాయలు తప్ప ఏది ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అన్నీ మనం లో ఫ్లేమ్ మీద వేయించి గ్రైండ్ చేసినవి కాబట్టి పచ్చివాసన రావడానికి, ఉడకటానికి ఏం లేదు. ఓన్లీ పచ్చిమిరపకాయ, బజ్జీ మిర్చి ఒక్కటి ఉడికిందా లేదా అంతే. అది కూడా ఉడకటానికి 10 మినిట్స్కి మించి ఎక్కువ పట్టదు, ఆల్రెడీ 7-8 మినిట్స్ అయిపోయింది. అండ్ అది కొంచెం కసకసలాడితేనే బాగుంటుంది. ఇలాగ మనం క్యాప్సికమ్ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు, వంకాయ చేసుకోవచ్చు. ఈ టైప్లో చింతపులుసు పిండి ఇలా చాలా కర్రీస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెల్లం అనేది ఇక్కడ ఆప్షనల్ అండి, కొంచెం పులుపు తగ్గించి, బెల్లం స్వీట్ తిన్నారు కొంతమంది కర్రీస్లో, కానీ బెల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సాగు కబుర్స్ అట్లాగా చెప్తారు కాదు. మ్యాక్స్ 2 మినిట్స్ అండి, అంతే. చక్కగా చిన్న ఫ్లేమ్ మీద ఉడకబెడుతున్నా, లేకపోతే ఇది చిక్కబడిపోతుందని. అండ్ ఇది కూడా బెల్లం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం బెల్లం వేయండి లాస్ట్కి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ ఇష్టపడరని చెప్పి నేను ఇప్పుడు వేయట్లేను, కానీ ఎగ్స్ బాయిల్ చేసి వేయండి, అసలు మస్తు టేస్ట్ ఉంటుంది, అంతే. బెల్లం కరిగిపోయింది, హామ్ ఫట్
కొంచెం మూత పెట్టేసి ఇవన్నీ సర్దేసుకొని డిష్ అవుట్ చేయడానికి చిన్న బుజ్జి గిన్నె తెచ్చుకుంటాను. ఇది మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలని నా మనసు వీళ్ళు అవుతుంది, ఎందుకంటే అద్భుతమైన టేస్టియెస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది. అదిరిపోయే బజ్జీ మిర్చి చింతకాయ పులుసు రెడీ అయిపోయిందండి. దీని రుచి మాటల్లో చెప్పటానికి కుదరదు, అది కేవలం మీరు చేతులతో చేసి ఆ అన్నాన్ని అలా కలిపి నోట్లో పెట్టుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఇంతకు మించి నేను చెప్పలేను. ఈ అదిరిపోయే రెసిపీ మీరు 100% చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తానని మాటిస్తున్నాను. బాయ్ బాయ్, మీ శైలక్క. థ్యాంక్ యూ సో మచ్.